వాక్యం చదువుకున్నాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసులుగాక విశ్వాసులై ఉండుమనెను. ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడవును అదృశ్యుడవును అద్వితీయ దేవుడవైన పావన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ వాక్యమును మేము ధ్యానించుకొని కోరుచున్నాము నాయన. మాతో మాట్లాడము. వాక్యము విత్తబడుచున్నప్పుడు వారిని నీ తట్టు ఆకర్షించమని, వాక్యములో ఉన్న మర్మములను మాకు అందించమని వాక్యమైన యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, దానములు వారి వశమౌను గనగలుగు సుఖము భువియందు శుభము శుభము. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, దానములు వారి వశమౌను గనగలుగు సుఖము భువియందు శుభము శుభము. దేవుని పిల్లలారా, ఆయన సాన్నిధ్యములో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క మహిమ కలిగిన ఆశీర్వాదము దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించను గాక. మన మధ్య ఉన్నటువంటి యేసు రత్నాయ్ గారు వాక్యం చెబుతూ ఆఖరిని 1000 ఏండ్ల పాలన గురించి చెప్పి ముగించారు. ఆ 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటుంది, దానిలో ఏ ఏ సంగతులు జరుగుతాయి, అందులో ఏ ఏ మర్మమైన విషయాలు ఉంటాయి అని చెప్పడానికి ఒక 10 ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచి నేను వాక్యమును ముగిస్తాను. అయితే 1950వ సంవత్సరంలో దేవదాసయ్య గారు వాక్య సందేశం ఇస్తూ ప్రకటన గ్రంథాన్ని చెబుతూ మన తండ్రి గారు చెప్పినటువంటి 1000 ఏండ్ల పాలన గురించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే కావలసినది విశ్వాసము. విశ్వాసము లేకుండా ఆయన రాజ్యములోనికి ఎవరు వెళ్ళరు. యేసు రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అని మీరు చూస్తే ఆయన రాజ్యం చాలా గంభీరమైనదై ఉంటుంది. విశ్వాసులైన వారు తప్ప అవిశ్వాసులు అందులో ప్రవేశించరు. గనుక యేసు రాజ్యమును గురించి ఆయన చక్కగా వివరిస్తూ ఒక శాస్త్రితో ఒక మాట అన్నారు, నీ దేవుని రాజ్యానికి దూరంగా లేవని. ఈ రాజ్య పరిపాలన యేసు ప్రభు రాజ్యము నేటి దినముల్లో మానవుల మధ్య ఉన్నది, జరుగుతూ ఉంది. కానీ 1000 ఏండ్ల పాలన జరగనయ్యున్నది. గనుక రాజ్య పరిపాలన గురించి మనం చూస్తే రాకడైన తర్వాత 7 ఏండ్ల పరిపాలన సాతాను యొక్క పాలన అయిన తర్వాత ఆ తరువాత వచ్చేది ఆయన రాజ్య పరిపాలన. గనక ఆ రాజ్య పరిపాలన గురించి చక్కగా వివరించుకున్నారు మన తండ్రి గారు. దేవుని యొక్క వాక్యము ఎంత గంభీరమైందో చూడండి. యేసు ప్రభు తోమాతో మాట అన్నారు, అవిశ్వాసులు గాక విశ్వాసులై ఉండుము అని చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే 10 విషయములను మీకు ఈ రోజున మీకు కొన్ని మాటలు చెప్తాను. ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, కొండ కదలి సముద్రాల కూలిపడును. ఆవగింజంత చిరుపాపమంటి ఉన్నా, వధో సంఘమునకు చేరుటెట్లో. ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, ఆవగింజంత విశ్వాసం ఉంటే
కొండ కదలి సముద్రాన కూలిపడును. కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఆవగింజంత చిరుపాపమంటి ఉన్నా, ఆవగింజంత చిన్న పాపం ఉంటే వధూ సంఘమునకు చేరుటెట్లు. పెళ్లి కుమార్తె సంఘం మేము రేపు మేఘమెక్కుతాం, రేపు రాకల్లో సిద్ధపడతామనుకుని వారలారా, మనకు ఆవగింజంత చిరుపాపమన్నా లేకుండా ఉన్నామా? మన తండ్రి గారు అన్నారు, అధమ మొక్క పాపమైన అంటకుండనున్నది, అంటనీయకున్నది, అంటూ 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 ఉన్నది అన్నారు. అయితే మనకి అధమ మొక్క పాపమైనా లేకుండా ఉన్నామా? దేవుని రాజ్యంలో చేరాలని తహతలాడుతున్న వారలారా, దేవదాసయ్య గారు ఒకసారి 4 మాటలు చెప్పారు. అందులో మొదటి మాట ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే ప్రతివాడు హేడెస్కు వెళ్లే మార్గంలో ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది, మనిషికి మనిషి వ్యతిరేకంగా పాపం చేసేవాడు దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి హేడెస్కు వెళ్లే దారిలో ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. మూడవది, జీవరాశులకు వ్యతిరేకంగా పాపం చేసే ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్లే మార్గమును విడిచిపెట్టి హేడెస్సు వెళ్లే మార్గంలో ఉన్నారని జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు. నాలుగవది, సృష్టికి వ్యతిరేకంగా పాపం చేసే ప్రతి వాడు హేడెస్కు వెళ్లే మార్గంలో ఉన్నారని జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని రాజ్యానికి వెళతామో? దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉన్నావా? అజ్ఞాతిక్రమం పాపం. మనిషిని మనిషి నువ్వు వ్యతిరేకంగా జీవించలేకుండా ఉన్నావా? ద్రోహివన్నీ సోదరునా, ద్రోహివన్నీ సోదరునా, ద్రోహివి నీవౌదువానా, ద్రోహివి నీవౌదువానా. యేసునామమెంతో మధురం 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 మధురం, యేసునామమెంతో మధురం. ద్రోహివని నీ సోదరుడంటే ద్రోహివని అవుతా అన్నారు. మనిషికి మనిషి వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపం చేసేవాడు హేడెస్కి వెళ్లే దారిలో ఉంటారన్నారు. జీవరాశులకు వ్యతిరేకంగా పాపం చేయడం అంటే జీవరాశులను నిర్దయగా చూడడం పాపమే. సమయానికి ఆహారం పెట్టకపోవడం, దానిని కొట్టడం, బాధ పెట్టడం, ఇవన్నీ హేడెస్కు వెళ్లే మార్గంలో ఉన్నారని చెప్పారు. నాలుగవదిగా, సృష్టికి వ్యతిరేకమైన పాపం ఏంటంటే, వెళుతూ వెళుతూ ఒక చెట్టును ఒక పండు ఉంది, ఆ పండును కోసుకున్నావు, అది తినలేదు, నేలను పడేసావు. అయితే అది పండు కాలేదు, అది పిండే కాదు, రెండూ కాకుండా పడి ఉండడం ఉంది. ఇది పాపముల్లో ఒక పాపము. ఇప్పుడు చెప్పండి, సృష్టికి వ్యతిరేకమైన పాపము చేయకుండా ఉన్నామా? గనుక ఇప్పుడు మనము దేవుని రాజ్యానికి చేరడం ఎట్లు? అయితే దేవుని రాజ్యము 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము 4వ అధ్యాయం. ఇటువంటి అధ్యాయము బైబిల్లో లేదని ప్రకటన చెబుతూ అయ్యగారు చెప్పారు. బైబిల్లో అతి ప్రాముఖ్యమైనది అలాంటి మరి అధ్యాయం లేదు అని చెప్పబడిన అధ్యాయం ఏదంటే 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో అంతా ఉందని చెప్పారు. రెండవది, 1000 ఏళ్ల పరిపాలన గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. 1000 ఏళ్లలో మృగములు అనగా జీవరాశులు లేక భయంకరమైనటువంటి స్వభావం కలిగిన మృగములు తమ స్వభావాన్ని మార్చుకుంటాయని చెప్పారు. అయితే మృగములైనా తమ స్వభావాన్ని మార్చుకుంటాయట, కానీ 1000 ఏళ్ల పాలనలో ఉన్న వ్యక్తులు వారి స్వభావాన్ని మార్చుకోరు చాలా మంది అని చెప్పారు. 1000 ఏళ్ల పాలనలో బీదలు ఉండరట. ఎందుకు బీదలు ఉండరంటే, అందరూ ధనవంతులే, భాగ్యవంతులే ఉంటారు యేసు ప్రభు రాజ్యం చేసేటప్పుడు. ఒకవేళ ఆహారం లేదని ఎవరైనా వస్తే భక్తులైన వారు ఆహారం తీసి వారికి పెడతారట. అనగా బీదలను పోషించి ధనవంతులుగా మార్చే కాలమే 1000 ఏళ్ల పాలన కాలం.
వెయ్యేండ్ల పాలన చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత సువార్త సంపూర్తిగా జరిగేది ఎక్కడంటే ఈ వెయ్యేండ్ల పాలనలోనే. అన్ని నేను బోధ వినలేదు అనే మాట ఉండదట. గనుక బోధ వినలేదనే మాట లేకుండా బోధకులను ప్రతి వారు చెప్తారు. అయ్యగారు ఇక్కడ ఒక మాట చెప్పారు, ఇంటింటికి బోధకులు వస్తారు, అయా యేసుని గురించి వినమని చెప్తారు. వారంటారట మేము వినము అంటారట. వినమంటే లోపలని తీసి బయటకు తీసుకొచ్చి కొట్టి బోధ నేర్పిస్తారట. ఇప్పుడే బోధ చెబుతామంటే మమ్మల్ని కొడుతున్నారు, కానీ అప్పుడే లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి వింటావా వినవా అని కొట్టి బోధ నేర్పిస్తారు. అయినా వాళ్ళ నైజం మారదని చెప్పారు. తర్వాత ఆయన 1000 ఏళ్ల పాలనట యేసు ప్రభు రాజ్య పరిపాలన యెరూషలేములో ఉండి చేస్తారు. ఆయన పరిపాలనకు యేసు ప్రభువే రాజు. గనుక అయ్యగారు చెప్పారు, తూర్పున జపాన్ నుండి పడమర అమెరికా నుండి ఈ రెంటి మధ్యలో ఉంది యెరూషలేం పట్టణము. గనుక ఈ రెండు దేశముల యొక్క మధ్యలో ఉన్న ఈ పట్టణములో యేసు ప్రభు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే భూమి యొక్క నలుదిక్కుల నుండి ఎగిరి వస్తారట భక్తులు. అక్కడికి యేసు ప్రభు ఆరాధన చేస్తారు అంగీ వేసుకొని. గనుక 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభు ఆరాధన చేసేవాడై ఉన్నాడు. అంతేకాదు యేసు ప్రభువే బెత్లెహేములో నరుడిగా జన్మించాడు ఒకప్పుడు, కానీ రక్షకుడిగా పుట్టాడు. ఇప్పుడు రాజుగా రాజ్య పరిపాలన చేస్తాడు. ఇది మనం చూస్తున్నటువంటి గొప్ప విషయం. ఇక 1000 ఏళ్ల పాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తాను మీకు. భూమి మీదున్నటువంటి శీతోష్ణ స్థితి మారుతుంది. అనగా ఈ వర్షాకాలంలో వర్షాలు కురవడం లేదు, ఎండాకాలంలో ఎండలు ఉండడం లేదు, శీతాకాలంలో శీతంగా ఉండడం లేదు. కనుక 1000 ఏళ్ల పాలనలోనట 3 కాలాల యొక్క ధర్మము క్రమముగా జరుగుతుంది, మార్పు కలుగుతుంది. అంతేకాదు ఆదాము కాలములో మారినటువంటి భూమి, శపింపబడిన భూమి నేల మారుతుంది అని చెప్పారు. రెండవది ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకటి పైన ఉన్నటువంటి గాలిలో ఎండలో వానలో మార్పు కలుగుతుంది. రెండవది నేల మారుతుంది. నేల మారుతుంది అంటే అయ్యగారి దగ్గరికి ఒకసారి అయ్యగారు పేపర్ పట్టుకొచ్చి ఆయన చదువుతున్నారండి. అయ్యగారండి చెట్టుని ఇంత పెద్ద కాయ కాసింది, ఇంత పెద్ద పండుగ వచ్చిందంటే చెప్తే అయ్యగారు అన్నారట, నవ్వి ఇవేం పళ్ళు. ఒక కాలం వస్తుంది యేసు ప్రభు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ప్రతి చెట్టుని ఫలం ఉంటుంది. భూమి తన సంపూర్ణ ఫలము 1000 ఏళ్ల పాలనలో ఇస్తుందని మన తండ్రి గారు చెప్పారట. ఇప్పుడు మనం ఈ ఫలాలు మందు ఫలాలు చూస్తున్నాం, కానీ యేసు ప్రభు రాజ్య పరిపాలన చేసేటప్పుడు మందులతో ఉన్న ఫలాలు ఉండవు, కానీ ఎక్కడ చూసినా ఫలాలే. చెట్టున ఫలము లేని చెట్టు ఉండదు. గనుక ప్రతి చెట్టు ఆనందంగా ఉంటుంది. అప్పుడే యేసు ప్రభు రాజ్య పరిపాలన చేస్తుంది. ఇంకో మాట చెప్పారు, చెట్లకట ఈ తేనె పట్లు పడుతూ ఉంటాయి. ఆ తేనెట దారులుగా కారిపోతూ ఉంటుంది దానికి అదే, కానీ అది కావాలి తినాలని ఆలోచన ఎవరికి ఉండదట. దేవుని యొక్క వాక్యధార ముందు కారుతూ ఉన్న ఈ తేనెధార ఎందుకు పనికిరాదని చెప్పారు. గనుక ఏ చెట్టును చూసినా ఫలము లేకుండా ఉండదు. తర్వాత నదులు మారుతాయి. ఎందుకంటే ఏదేను తోటలో ఒక నది ఉంది, అది 4 భాగాలుగా విభాగింపబడింది. ఆ విభాగింపబడి 4 భాగాలుగా విభాగింపబడినటువంటి ఆ నదులే ఈనాడు ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ నదులు ఆదాము పాపం చేశాక అపవిత్రమైపోయినటువంటి ఈ నదులే రెండవ ఆదామైన యేసు ప్రభు రాజ్య పరిపాలన చేయబడినప్పుడు నదులలో అపవిత్రత ఉండదు, ఎక్కడ చూసినా హాని కనబడదు. నదులలో నీరు చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు నదులలో నీరు చాలా తక్కువగా ఉంటుంది. యేసు రాజ్య పరిపాలన చేసేటప్పుడు నదులలో నీరు సమృద్ధిగా పారుతుంది అని చెప్పి మన తండ్రి గారు చెప్పారు. గనుక ఆ నదులు పరిశుభ్రంగా ఉంటాయి, కళంకము లేకుండా ఉంటాయి. ఆ నదులు సమృద్ధిగా నీరిస్తున్నాయి, ఆ నీటిని తాగుతూ ఉంటారని చెప్పారు. తర్వాత చెట్లు మారుతాయి. ఇప్పుడు చెట్లకు ఆకర్షణ లేదు. యేసు రాజ్య పరిపాలన చేసినప్పుడు ప్రతి చెట్టు ఫలముతో, పుష్పముతో, పిందెలతో, ఆకులతో చాలా అందంగా కనబడుతూ ఉంటాయి.
దేవుని పిల్లలారా, ఆ 1000 ఏళ్ల పాలన చెబితే మనకు అర్థం కాదు, కానీ అది ఆ కాలంలో ఉండేవారు, అనుభవించేవారు వారికే అర్థమవుతూ ఉంటాయి. తర్వాత జీవరాశులు మారుతాయి. అంటే పులులు మేకలు కూడి చెలిమితో తిరుగును. అయితే పులి మేకలు కలిసి చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా మిన్నాగు పాము యొక్క పుట్ల దగ్గర చిన్నపిల్లలు పాకుతూ వెళ్లి వాటితో ఆడుకుంటూ ఉంటారు. అవి వారికి హాని చేయవు. దేవుని పిల్లలారా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా హాని చేయవు. ఎందుకంటే ఇప్పుడున్న వారు కూడా అలాంటి స్థితిలో ఉంటే పాములు వారిని హాని చేయవు. ఒకసారి లండన్లో 2 మిషనరీలు దేవుని వాక్యం చదువుకొని పాములను ఎత్తి పట్టుకుంటారు అనే మాట చదివి 40 రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత అక్కడున్న సంఘాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళి ఊరి బయట ఉన్నటువంటి పుట్ల దగ్గరికి, పాము పుట్ట దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, ఇదిగో దేవుని నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తునందు నమ్మిక కలిగిన వారు ఇదిగో పాములను ఎత్తుపట్టుకుంటారని పుట్టలో చేయబెట్టి పామును తీసి పైకి చూపించారట. ఎక్కడ వారు అక్కడ నిలబడి చూస్తున్నారంతే ఆ పాముని ఇలా ఎత్తుపట్టుకుంటారని చెప్పారు. దేవుని పిల్లలారా, మరి ఇప్పుడే ఇలా చేసి భక్తితో ఉంటే యేసు రాజ్య పరిపాలన చేసినప్పుడు పాములకు విషం ఉండదు, క్రూర స్వభావం ఉండదు. ఎందుకంటే క్రూర స్వభావం తెచ్చిన వాడు సాతాను 1000 ఏళ్ల పాలనలో ఎక్కడ ఉంటాడంటే చెరలో ఉంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో ఆ మాట మీకు కనబడుతూ ఉంటుంది. గనుక ఆ విషయమును చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుంది. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. చెరలో ఉంటాడు. ఆ చెర పేరు మట్టు లేని గొయ్య. దేవుడు అయ్యగారు ఒక మాట చెప్పారు 1000 ఏళ్ల పాలన గురించి. చక్కగా ఆయా నోట్స్లో చాలా చక్కగా వివరించారు. ఒక బకెట్ పట్టుకెళ్ళి నూతిలో వేస్తే వేయగానే ఆ నీటి మట్టము తగిలి కొంత శబ్దం వస్తుంది, తప్పమని శబ్దం వస్తుంది. కానీ రేపు సాతాన్ని వేసే మట్టు లేని గొయ్య ఎలా ఉంటుందంటే క్రింద శబ్దమే ఉండదు, వాడు పడడమే. 1000 సంవత్సరాలు దిగుతానే ఉండాలట. 1000 సంవత్సరాలు యేసు రాజ్యపాలన చేస్తూ ఉంటారు భూమి మీద. భూమి అంతా మారిపోయి ఉంటుంది. కానీ వీడి యొక్క బంధింపబడిన వీడు క్రిందకి దిగుతానే ఉంటాడు 1000 సంవత్సరాలను. గనుక 1000 సంవత్సరాలు అయ్యాక దిగబడిన వాడిని పైకి లాక్కొస్తాడు దేవుడు. దేవుని పిల్లలారా, 1000 సంవత్సరాల్లో రాజ్య పరిపాలన చేసినప్పుడు చాలా మార్పు ఉంటుంది. గనుక ఇప్పుడే నేల మీద ఏం కనబడుతుందంటే కొంతవరకు భూమి కనబడుతుంది, కొన్ని చోట్ల అడవులు కనబడుతున్నాయి, కొన్ని చోట్ల ముళ్ళ చెట్లు కనబడుతున్నాయి. కానీ రేపు యేసు ప్రభు పరిపాలన చేసేటప్పుడు ముళ్ళ చెట్లుండవు. భూమి అంతా పంట భూమిగా మారిపోతుంది. ఎక్కడ చూసినా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ తండ్రి గారు చెప్పిన మాటలివి. 1000 ఏళ్ల పాలనలో ఎక్కడ చూసినా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసన వారు ఆగ్రాణిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి, కార్లు కావాలి. కానీ యేసు ప్రభు బోధ వినడానికి భూదిగంతాల నుండి భక్తులైన వారు ఎగిరి వెళ్లి యేసు బోధ వింటూ ఉంటారు. ఎక్కడ చూసినా సువాసనే. మృగాలన్నీ సాధువైపోయి ఉంటాయి. ఏ మృగము మాట్లాడదు. సింహాల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఏనుగులు మొదలైనవి ఏమీ చేయు, మనుషులు ఎక్కించుకొని తిరుగుతూ ఉంటాయి. వారే మృగాలతో స్నేహం చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, క్రూరత్వం అనేది పోతుంది, విషం అనేది పోతుంది, మరణం అనేది ఉండదు. యేసు బోధన వినలేక కొంతమంది అట కొండల మీదకి వెళ్ళిపోతారని పరిగెత్తుకొని చచ్చిపోదాం, మన గురువు గారి బోధకులు పెట్టి ఇదేం బోధ, ఇది వినలేకపోతున్నాం అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కొండలెక్కుతారట. కొండలెక్కి అక్కడి నుండి అమ్మయ్యా చచ్చిపోతే ఈ బోధ వినబడదని పైన దూకేస్తారట. వాళ్ళు కింద పడి చచ్చిపోతారు. అక్కడికి భక్తుడు వెళ్తాడట, అబ్బాయి లే అని చెయ్యాల తట్టట లేపు కూర్చోబెట్టేస్తారట. అయ్యో చావు ఉండదు. ఎందుకు చావు ఉండదండి? యేసు ప్రభు భక్తులు ప్రార్థన చేయగా రోగులు అసలే ఉండరు, మరణం అసలే ఉండదు. దేవుని పిల్లలారా, 1000 ఏళ్ల పాలనలోనూ ఉండాలని ఆసక్తి ఉందా నీకు? అయితే 1000 ఏళ్ల పాలనలో ఉండేవారు విశ్వాసులే కానీ అవిశ్వాసులు ఉండలేరు. గనుక వెళ్ళిపోయిన భక్తులను తీసుకుని ప్రభు భూమి మీదకి వస్తారు. అంతేకాదు ఏంటంటే శరీరం కొత్త శరీరంగా మారుతుందట. మానవుల యొక్క శరీరం మార్పు చేయబడి ఉంటుంది. అశుభ్రత అనేది కానీ అపవిత్రత అనేది కానీ శరీరాల మీద ఉండవు. కీడు అనేది ఉండదు.
జ్ఞానశక్తి ఉంటుంది. అయితే పాపము గాని ఇదివరకు చేసిన పాపములు జ్ఞాపకానికి రావటం 1000 ఏళ్ల పాలనలో. అది ప్రాముఖ్యమైన విషయం. ఒక మనిషి పాపం చేశాక 1000 ఏళ్ల పాలనలోకి వచ్చాక తిరిగి పాపములోకి వచ్చిన వ్యక్తి ఆ పాపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడన. తర్వాత మీరు చూస్తే అన్ని మంచివే, ఎక్కడ చూసినా మంచివే కనబడతాయి, కానీ చెడ్డవేవి ఉండవు. పంటలేవి కూడా పాడవు. పంటలు చూస్తే ఇప్పుడే అబ్బాయి మా యొక్క పొలంలోనండి 40 బస్తాలు పండినాయి అని అన్నారు. 100 పంట పండుతుందట పంట భూమి మీద. ఎక్కడ చూసినా పంట పుష్కలంగా ఉంటుంది. దేవుని పిల్లారా, పరలోక భక్తులు భూలోక భక్తులు కలిసి ఉంటారట 1000 ఏళ్ల పాలన. అది గొప్పతనం. పరలోకంలో భక్తులు దిగొస్తారు, వెళ్ళిపోయిన భక్తులందరూ వస్తారు. బహుశా నేను అనుకుంటాను, వెళ్ళిపోయిన బైబిల్ మిషన్ అధికారులు దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా సేవ చేసి క్రీస్తు కొరకు రక్తాన్ని చిందించినటువంటి అనేక మంది భక్తులు వెళ్ళిపోయారు. బహుశా రేపు వారందరూ ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వస్తారు. నేను అంటాను, అప్పుడే ఎలిషాయి గారు ఉంటారు, చార్లెస్ అయ్య గారు ఉంటారు, సుదర్శన్ అయ్య గారు ఉంటారు, ఏలూరయ్య గారు. అబ్బో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? అబ్బో అందరిలో మనం కూడా ఉంటే అధధన్యులు. దేవుని పిల్లలారా, వారే భూమి మీదకి వస్తారు, వచ్చి వారు రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటారు. దేవుని సంఘమా, పరలోకములో ఉన్న భక్తులు, భూలోకమైన శ్రేష్ఠులైన భక్తులు భూమి మీద ఉండి వారు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. మొదటిది వారు చేసే పని సువార్త ప్రకటిస్తారు. రెండవది ఆరాధన చేస్తారు వాళ్ళు. మూడవది రాజ్యం చేస్తారు. నాలుగవది అద్భుతాలు చేస్తారు. దేవుని పిల్లలారా, ఇలాంటి కార్యాలు 1000 ఏళ్ల పాలనలో జరుగుతాయి. ఇవి వివరించడానికి టైం లేదు, కానీ 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో మీకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో. దుఃఖం అనేది ఉండదు, కన్నీరు ఉండదు. ఏడ్చే వారి కన్నీరు తుడుస్తూ ఉంటారు ప్రభు వెళ్ళి. వారందరూ ఆనందంగా చేతులు పట్టుకుని సంతోషంగా గంతులు వేస్తూ ఉంటారు. క్రీస్తు కొరకు సంపూర్ణ సువార్త అప్పుడు ప్రకటింపబడుతుంది. గనుక లోకములో దేవుని యొక్క వాక్యము వెల్లడవుతుందని మనకు కనబడుతోంది. ఇప్పుడు మీకు చదివిన వాక్యములోకి వెళ్తాను. బైబిల్ గ్రంథములో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో మీరు చూస్తే తోమా ఒకడు. ఈ తోమా కేవలము ఒక వ్యక్తి. ఈ తోమా యేసును ప్రేమించి యేసుతో కూడా ఉన్నవాడు. ఇతడు విశ్వాస త్వర చెప్పాలి. విశ్వాస అంటున్నారు, కొంతమంది అవిశ్వాసం అంటున్నారు. యేసు ప్రభు ఏమన్నారు? అవిశ్వాసులు కాక విశ్వాసులై అంటే ఇప్పుడు ఎవరు? అయ్యో, అవిశ్వాసుని కూడా చేర్చుకున్నాడా యేసు ప్రభువు? అయితే అవిశ్వాసులు కూడా ఆయన యొక్క సంఘములో ఉన్నారా? దేవుని పిల్లలారా, అవిశ్వాసులు కాక విశ్వాసులయ్యిండు అన్నారు. దేవుని పిల్లలారా, అసలు విశ్వాసే. తోమాను గురించి 3 సువార్తల్లో ఒక్క మాట లేదు, కానీ తోమాను గురించిన మాట 4వ సువార్త అయిన యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. మొట్టమొదటిగా మాట్లాడిన మాట చెప్తారు మీకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. తొందరగా చదవండి, నా టైం అయిపోయింది. త్వరగా యోహాను సువార్త 11:16. అందుకు దిగుమనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని అతని తోడి శిష్యులతో చెప్పారు. దేవుని పిల్లలారా, దిగుమనబడిన తోమా క్రీస్తుతో కూడా చనిపోదాం రండి అన్నారు. ఇప్పుడు విశ్వాసిగా మాట్లాడాడా, అవిశ్వాసిగా మాట్లాడాడా? మరి అవిశ్వాసి ఎందుకు అయ్యాడు? ప్రభు ఏమన్నారు? అతను పట్టుకుని అవిశ్వాసి అన్నారు. ఎందుకయ్యారో చూద్దాం. రెండవది చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. త్వరగా చదవండి. ప్రభువా, నువ్వెక్కడికి వెళుతున్నావు? అది తెలియదే. ఆ మార్గం ఎలాగూ తెలియను. చాలండి. దేవుని పిల్లలారా, యేసు ఎక్కడికి వెళితే అక్కడికి వెళదాం. ఆయన మార్గాన్ని కనుక్కుందాం. ఇప్పుడు అవిశ్వాస ఆయన త్వరగా చెప్పాలి. యేసుతో కూడా వెళ్ళేవాడు విశ్వాసి. యేసు కొరకు చనిపోయినా విశ్వాసే, యేసు కూడా వెళ్ళినా విశ్వాసి. ఇప్పుడు ఈ అవిశ్వాసి ఎప్పుడయ్యాడు? నేనంటాను, యోహాను కంటే, పేతురు కంటే, యాకోబు కంటే, ఆ శిష్యులందరికంటే ఎక్కువ ప్రేమించిన వాడు తోమాట. తోమా అంతరంగ ప్రేమికుడు, ప్రభుకు తెలుసది. తోమా దేవుణ్ణి ఎంతగా చిత్రీకరించుకున్నాడంటే,
నా గురువు లాంటి గురువు లేడు, నా దేవుడు లాంటి దేవుడు లేడు, నా గురువుని ఎవరు పట్టుకోలేరు, నా గురువు చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు, నా గురువు లాంటి వ్యక్తి ఎక్కడా లేడు, నా గురువే రేపొద్దుగా ఏరియా వల్ల ఆరోహణం అయిపోతే నేను కూడా వెళ్ళిపోతాను అనుకున్నారేమో. కానీ అలాంటి తోమ ఒక్కసారి తన కళ్ళెదురుగుండా యేసు ప్రభుని పట్టుకున్నారు, పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయారు. కోడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. దెబ్బకి శరీరం పగిలిపోయి రక్తంతో నిండిపోయింది. యేసు మీద ఉమ్ము వేశారు, తల మీద కిరీటం పెట్టారు, తిరిగి తీసుకెళ్లి యేసు ప్రభుని సిరివేశారు. ఇతడు ఊహించుకున్న ఇతడు యేసు ఎడల కట్టుకున్న గోపురము తన కళ్ళ ఎదురుగుండానే యేసును పట్టుకుని అలాగ చేస్తూ ఉంటే అది ముక్కలై కూలిపోయింది. ఆ ముక్కలైపోయి కూలిపోయినటువంటి అతని హృదయము దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యులతో లేడు. దేవుని పిల్లారా, ఏది ఎక్కడైనా ఒక కుక్కను గాని లేక ఒక గొర్రె పిల్లను గాని ఒక పిల్లిని గాని గట్టిగా రాయిపెట్టి కొడితే అది కుయ్యంబరు అంటూ దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని ఆ బాధ అనుభవిస్తూ ఉంటది. అలాగే తోమా అనే గొర్రె పిల్లను వారే సిలువేసి చంపినప్పుడు ఆ దెబ్బ తన శరీరంలో దిగబడగా ఆ దెబ్బ తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక్కడే ఆ బాధ అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తోమాలో మార్పు వచ్చేసింది. శిష్యులు వెళ్ళారు, తోమా యేసు ప్రభు లేచిపోయాడు అన్నారు. వాడే అదైనే ఉన్నాడంటే యేసు ప్రభు లేచాడో గురువు గారు లేచాడో లేదో నేను నమ్మను. ఎందుకంటే నేను చూచింది వేరు, మీరు చెబుతుంది వేరు. మీరు అవును చూచారో. అందుకు ఏమన్నాడు? 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట అన్నారు, చదవండి. యోహాను సువార్త 20:27. తరువాత తోమాను చూచి 25 చదవమ్మా. 25 గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతున్నని చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో ఉంచి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మను. ఇప్పుడు విశ్వాస నమ్మను అన్నవాడు ఎలా మారిపోయాడో చూడండి. విశ్వాస అయిన వాడు అవిశ్వాస అయిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నమ్మను. దేవుని పిల్లలారా, ఎంత అవిశ్వాస పలుకుతున్నాడో. ఉన్నాడా యేసక్కడ? వింటున్నాడా? చూస్తున్నాడా తోమాని? ఇదిగో శిష్యులు చెప్పారు, పోలే నువ్వు నమ్మకపోయావులే, మా కూడా రా, మా దగ్గరికి రా, చూద్దుగానే పని పెట్టుకుని బలవంతంగా తీసుకెళ్లారు. ఓసారి దేవదాసయ్య గారు మా పాఠం చెప్తే ఏమన్నారంటే, తోమా మాతో ఉంటే యేసును చూచును, తోమాగా ఉన్నాడు కనుక యేసును చూడలేదు అన్నారు. తోమా తిరగండి, మాతో అంటే దాన్ని కొంచెం తిరగండి. మాతో తోమా ఉంటే ఎవరిని చూచును? యేసును చూచును. తోమాగానే ఉన్నాడు. దేవుని పిల్లారా, తోమాని తీసుకొచ్చారు బలవంతంగా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సంఘాల్లో ఉన్న వారులారా, అనేక మంది చెదిరిపోయి లోకములోకి పోతున్నారు. ఆ శిష్యుల వలె వారిని తీసుకొచ్చే బాధ్యత నీకు దేవుడు పట్టలేదా? బలవంతంగా అయినా సరే తోమాను వారు ఎలా తీసుకొచ్చారు? దూరంగా వెళ్ళిపోయిన వారిని మీరు తీసుకుని వచ్చి దేవుని దగ్గర ఉంచితే దేవుడు వచ్చి వారితో మాట్లాడతాడు. తోమాను తీసుకొచ్చారు, తోమా వచ్చాడు. తోమా వచ్చి దేవుని సాన్నిధ్యంలో ఆ యొక్క సన్నిధి గదిలో ఉండగా ప్రభు దిగొచ్చారు. ఏమన్నారు? తోమా, నీ వ్రేలిటి చాచి నా చేయి చూడు. ఈ చెయ్యి నీకు భోజనం పెట్టలేదా? ఈ చెయ్యి నువ్వు పుత్ర పేరును అందించలేదా? ఈ చేత్తో మిమ్మల్ని దీవించలేదా? ఈ చేత్తో మిమ్మల్ని కౌగిలించుకోలేదా? ఎందుకు నువ్వు అవిశ్వాసమయ్యావు? ఇదిగో నువ్వు చూడలేదు కదా నా చేయిలో ఉన్న గాయం, ఇదిగో నా గాయం చూడు ఒకసారి. నీ అనుమానంతో ఇంకోసారి దీన్ని రేపు. దేవుని పిల్లలు ఎంతమంది రేపుతున్నారో యేసు గాయాలు ఒక్కసారి ఆలోచించండి. రెండవదిగా మనం చూస్తే తోమాని చేయి చాచిన ప్రక్కలో ఉంచు, నీ కొరకు నేను వేయించుకున్న గాయములు ఒకసారి చేయి నా పక్కలో పెట్టాయా? ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రభు. తోమా చూచాడు. ఇప్పుడే పాతాళానికి జారిపోతూ ఉన్నటువంటి తోమాను తన చేతిలో ఉన్న గాయంతో పైకి లాగాడు ప్రభు. ఇప్పుడు పైకి లాకి నిలబెట్టాడు. ఏమన్నాడంటే, తోమా అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా. ఇప్పుడు అంతస్తు మారిపోయింది. గురువుగాని దేవుడిగా గుర్తించాడు, దేవునిగా నమ్మాడు, విశ్వసించాడు. దేవుని సంఘమా,
విశ్వాసాన్ని సంపాదించుకోండి. లోకంలో ముఖ్యమైనది విశ్వాసం. అవిశ్వాసులు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండొద్దు. నువ్వు దేవుని సంఘం అవిశ్వాసంగా నువ్వు కోరుకో, నీ దేవుడు తప్పకుండా విశ్వాసం ఇస్తాడు. ఆయన విశ్వాసం ఇచ్చే దేవుడు. నేను ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను మీకు. ఓ కుష్ఠరోగి అడుక్కుంటూ వీధులంటా తిరుగుతున్నట్ట. తిరుగుతూ ఉంటే ఒక రోజుని ఒక పెళ్లి పందిరి దగ్గర నిలబడ్డాడు. ఆ పెళ్లి పందిరి దగ్గర ఏం జరుగుతుందంటే ఒక విందు జరుగుతుంది. ఆ విందు దగ్గర నిలబడి చూశాడు. ఆ టేబుల్ మీద అన్ని ఉన్న అన్నిటితో పాటు అరిసెలు పెట్టారు. ఈ కుష్ఠరోగి అరిసెలు అంటే మహాప్రాణం అన్నమాట. అక్కడ నిలబడి అయ్యా ఒక అరిసి పెట్టండి బాబు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే అక్కడ ఉన్న వారు ఎలవయ్యా ఎవరన్నా భోజనాలకు వస్తారు ఏమన్నారు. అలాగే అడుగుతా కూర్చున్నారు. ఇంతలో భోజనానికి అందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరూ అన్నారు కుష్ఠరోగి అక్కడ ఏంటి మేము ఎలా భోజనం చేయమంటా అంటే అతను ఏం చేశారంటే మర్యాదగా చెప్పు చూశారు. అతను అదే పని అడగడం వల్ల కర్ర ఒకటి కర్రతో గెంటేశారు. ఎగరబడిపోయాడు. పడిపోయిన తర్వాత దెబ్బలు తగిలి మోకాలు చిప్పులో దెబ్బలు తగిలి పరిగెత్తుకుపోయాడు. ఊరు బయట ఉన్నారు గుడిసి. ఆ గుడిసి దగ్గరికి వచ్చి ఆ గుడిసిలో దూరి ఒక ఫోటో ఉంది అక్కడ. యేసు ప్రభు ఫోటో ఎలాడుతుంది. అక్కడికి వెళ్ళి అన్నాడు, అయ్యా మమ్మల్ని ఎందుకు కలుగు చేశావు? 10 మందిలోకి వెళ్ళి అడగలేము, మేము తినలేము, మేము మనుషులమని చెప్పుకోలేము, ఎందుకయ్యా మమ్మల్ని కలుగు చేశావు? అనవసరమైనటువంటి జీవితాలు ఎందుకు మాకు? మమ్మల్ని తీసేసుకోకూడదు. నేనేం అడిగాను? ఒక అరిసి ముక్క అడిగాను కదా, వాళ్ళు ఇవ్వలేదు గెంటేశారు కదా, ఎందుకు మాకు ఈ బతుకు అడిగింది చెల్లైనప్పుడు ఎందుకని చెప్పి ఏడ్చి నిద్రపోయాడు.